నేను మీ సౌజన్య. మీకు రీసెంట్‌గా తెలిసిందే కదా! మహారాష్ట్రలో ఒక 18 ఏళ్ల అబ్బాయి కొండపై నుంచి లోయలోనికి పడిపోయాడు. తను పడిపోవడమే కాకుండా తనని సేవ్ చేయబోయి వాళ్ళ ఫాదర్ కూడా కింద పడి చనిపోయారని, కొడుకు, భర్త కళ్ళ ముందు చనిపోవడం చూసిన ఆమె తల్లి కూడా దూకేసి చనిపోయారు అని చెప్పేసి మనకి తెలిసే ఉంటుంది. చాలామంది న్యూస్ స్ప్రెడ్ చేయడం ఏంటి అంటే, అబ్బాయి పొద్దున్న నుంచి 3 గంటల పాటు మధ్యాహ్నం 1 గంట వరకు కూడా ఐఫోన్ కావాలని అన్నాడని, ఐఫోన్ కొనివ్వకపోతే దూకి చనిపోతానని చెప్పారని కొంతమంది స్ప్రెడ్ చేశారు. ఆ తర్వాత లేదు, ఐఫోన్ ఆల్రెడీ కొనిచ్చారు. వాళ్ళ నాన్నగారు ఒక కార్ డ్రైవర్ అనమాట. కార్ డ్రైవరో ఏందో మరి నాకు తెలీదు. ఒక డ్రైవర్ అని చెప్పారు. అయితే ఐఫోన్ ఆల్రెడీ కొనిచ్చారు. బట్ ఈ మంత్ ఈఎంఐ కట్టలేదని చెప్పేసి, ఈఎంఐ కడతారా లేదా అని చెప్పి అబ్బాయి తల్లిదండ్రులని మీరు కడితేనే, కట్టకపోతే నేను దూకేస్తానని భయపెట్టిన సందర్భంలో అబ్బాయి పడిపోవాలనుకోలేదు. ఆ అబ్బాయి వెనక్కి పడిపోతాడేమో అని చెప్పి వాళ్ళ నాన్నగారు పట్టుకునేలోపు అబ్బాయి కాలు స్లిప్ అయ్యి ఆ లోయలోకి పడిపోయాడనమాట. అయితే వాళ్ళ నాన్నగారు కూడా అబ్బాయిని పట్టుకొని ఉండడం వల్ల అబ్బాయి పడిపోతూ, అబ్బాయితో పాటు తండ్రి కూడా పడి చనిపోయారు. ఇద్దరు, కొడుకు, తండ్రి కింద పడిపోవడం, కొడుకు మళ్ళీ భర్త కళ్ళ ముందే చనిపోవడం చూసిన వాళ్ళ అమ్మ కూడా దూకి వెంటనే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో దూకి చనిపోయారనమాట. ఇంకా ఎందుకు నాకు ఈ లైఫ్, వీళ్ళే కదా నా సర్వస్వం, వీళ్ళు లేనప్పుడు నేను మాత్రం ఉండి ఏం చేయాలి అని అనుకుందో ఏమో అమ్మ, దూకి చనిపోయారు. యాక్చువల్గా అందరూ స్ప్రెడ్ చేస్తున్న ఈ యొక్క ఐఫోన్ కోసమే ఆ అబ్బాయి పడిపోయాడు. ఐఫోన్ ఈఎంఐ కట్టలేక కట్టలేదు, అందుకే చనిపోయారని అంటున్నారు. కానీ అది రీజన్ అయితే కాదు. అబ్బాయి ఆల్రెడీ లాస్ట్ ఇయర్ కూడా, అబ్బాయి చాలా మంచి స్టూడెంట్, బాగా మంచి మార్క్స్ తెచ్చుకునే అబ్బాయి అనమాట. ఇంటర్మీడియట్లో 90% వచ్చింది అబ్బాయి. అలాంటి అబ్బాయి సూసైడ్ చేసుకుంటాడు అని అనుకోరు. లాస్ట్ ఇయర్ కూడా సేమ్ ఇలానే దూకేస్తానని చెప్పి భయపెడితే అక్కడున్న పోలీసులు అందరూ కూడా నచ్చచెప్పి ఇంటికి తీసుకొచ్చారనమాట. యాక్చువల్గా ఏమైంది అంటే, వాళ్ళ మదరు, ఫాదరు విడిపోవడమో లేకపోతే కొట్లాడుకుంటా ఉన్నారో మరేమో మనకి తెలీదు. ఎక్కువ ఫ్యామిలీ స్ట్రగుల్స్ అనేవి అబ్బాయి కళ్ళ ముందే వాళ్ళ మమ్మీ వాళ్ళు గొడవలాడుకోవడం, విడిపోవడం అనేది ఆ అబ్బాయికి మహారాష్ట్రలో ఒక 18 ఏళ్ల అబ్బాయి కొండపై నుంచి లోయలోనికి పడిపోయాడు. తను